సైన్మా హీరో రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు కేసు పెట్టింది కదా నుల్లా ఇక ముచ్చట మీద ఇయ్యాల రాజ్ తరుణ్ ఎందుకు మాట్లాడుతున్నాడు ఏందో మనం కూడా విందాం పాల్ని. సినిమా హీరో రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది కదా. రాజ్ తరుణ్ నేను గుడిలో పెళ్లి చేసుకున్నాం, 11 ఏళ్ల నుంచి రాజ్ తరుణ్ తోటి నేను సహజీవనం చేస్తున్నా అని ముచ్చట్లు అని చెప్పింది కదా. ఇవాళ ఈ ముచ్చట్ల మీద రాజ్ తరుణ్ మీడియా ముంగటికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా అనుల్లా? ఆమె నేను కలిసిన మాట నిజమే, కాకపోతే ఆమె ప్రవర్తన నాకు నచ్చక అక్కడ నుంచి రూమ్ ఖాళీ చేసి బయటకు వచ్చేసిన. ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉన్నది. నా ఇజ్జత్ ఏడవుతుందని వాళ్ళతోటి నేను ఉండకుండా నేనే బయటకు వచ్చేసిన అని ఆ సినిమా నటుడు రాజ్ తరుణ్ ఆ అమ్మాయి గురించి నమ్మలేని నిజాలు అన్ని బయట పెట్టిండు. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది, లావణ్య కంప్లైంట్ లో పేర్కొందండి. ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడ నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఆవిడని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది. ఇదంతా జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాడని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం